హ్మ్. జాయిన్ అయిన ఒక 1 వీక్, 2 వీక్స్‌కే నేను క్లోజ్ చేసుకున్న బిజినెస్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను ఓహ్! సార్. గ్రేట్. గ్రేట్. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. ఎక్సలెంట్. హ్మ్. అసలు మిరాకిల్ సార్. ఆ రోజు నేను హ్మ్. చాలా సార్లు ధ్యానం చేయడము, దేవుడి దగ్గర కూర్చోవడము, నేను హ్మ్. అవన్నీ చేస్తుంటే నేను పూజ జస్ట్ ఇలా కంప్లీట్ అయింది సార్ పూజ. వెంటనే నాకు అకౌంట్‌లో 19,00,000 వచ్చాయి సార్. అబ్బా! గ్రేట్ అండి అసలు. థాంక్ యూ అసలు సో చాలా అంటే నేనైతే మీకు తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన శివలీల మేడంకి హ్మ్. ఎంతో రుణపడి ఉన్నాను సార్. థాంక్ యూ సో మీ మచ్. వల్ల నేను ఆ యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి, నేను ప్రతి ఒక్కటి చెప్పుకోవడం జస్ట్ ఇలా చెప్పుకుంటే అలా జరిగిపోతది సార్. ఈ మాటలు వేరే వాళ్ళకి చెప్తే హ్మ్. చాలా పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటారు గానీ, అవునవును. నా రిజల్ట్స్ అయితే నాకు తెలుస్తున్నాయి సార్. థాంక్ యూ నేను సో చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థాంక్ యూ సో మచ్ అండి సరస్వతి గారు. వస్తాయండి రిజల్ట్స్. బట్ ఏందంటే ఎవ్రీ డే రావడం, కన్సిస్టెన్సీ‌గా ప్రాక్టీస్ చేయడం. ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేను ప్రతిరోజు టాస్క్ ఇస్తున్నాను కదా! దాన్ని చేయడం. ఓకే. చేస్తూ ఉండండి సరస్వతి గారు. నమస్తే, నేను మీ హరిత. నాట్ మెథడ్ వల్ల మేనిఫెస్టేషన్ చేయొచ్చా? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటారు ఎప్పటికీ. నాట్ మెథడ్ వల్ల మేనిఫెస్టేషన్ చేయొచ్చా? ఏంటి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కి దీనికి సంబంధం ఏంటి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు. నాట్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది మేడం. ఎవరికైతే ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ చేయాలి, ఫాస్ట్‌గా రిజల్ట్స్ రావాలనుకునే వాళ్ళు నాట్ మెథడ్ వాడుకోవచ్చు మేడం. నాట్ మెథడ్ అంటే ముడి వేస్తూ ఉంటాం. తెలుగులో ఏమంటారు మేడం? ముడి అంటారు. ఇంగ్లీష్‌లో నాట్ అని అంటారు. సో ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని ముడి వేసుకుంటా అంటే మనం ముడి వేస్తూ ఆ సంకల్పాన్ని మనసులో విజువలైజేషన్ చేయాలి మేడం. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదా! ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఏంటి మేడం? డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి ఆ కోరికని చెప్పుకోవడం ఉంటుంది. అక్కడ ముడి కడుతూ మీరు చూడసారా ఏదైనా ఒక చెట్టుకు ముడి కడుతుంటారు. ఇక్కడ మన దగ్గర సబ్జెక్ట్ ఏంటంటే రిజల్ట్స్ ఫాస్ట్ గా రావడం కోసం మనం ఈ మెథడ్ అప్లై చేస్తున్నారు. అయితే మాకు పార్టిసిపేషన్ ఒకరిని ఈ టెక్నిక్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఫాస్ట్ గా రిజల్ట్స్ రావడం జరిగింది. అనుకున్న మనీ రావడం జరిగింది. అప్పుడు డెప్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోయి ఆకస్మిక ధన ప్రాప్తి జరిగింది. ఇందులో హెల్ప్ అయ్యే మెథడ్ చూడండి. ప్రతి మనిషికి ఏ కోరికని కావచ్చు. ఒక వ్యక్తికి జాబ్ అనే ఉంటుంది. కోరిక లేని మనిషే ఉండడు అసలు. Yes. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మేనిఫెస్టేషన్ అంటే చూడండి, మనిషి ఏదైతే కావాలని కోరుకుంటాడో అది వాస్తవ రూపంలోకి తెచ్చుకోవడానికి మేనిఫెస్టేషన్ అంటారు. ఈ మేనిఫెస్టేషన్ లో ఈ నాట్ మెథడ్ ఎలా వెళ్ళిపోతుందండి? ఫస్ట్ మీరు ఏదైనా ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకో. ఏదైనా ఒకటి ఏదైనా కావచ్చు. అది హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు. సో ఎక్కువ మంది మన దాంట్లో చూడండి వ్యూవర్స్ ఏంది మనీ గురించి అడుగుతుంటారు. సో ఎవరికైతే మనీ కావాలో అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మనీ మనీ అని ఎంటర్ చేయండి. ఎస్, మనీ మనీ మనీ. సో ఎవరైతే టాపిక్ ఎందుకు అంటున్నా అంటే చూడండి, కామెంట్ సెక్షన్ లో మనీ అని ఎంటర్ చేసిన వారు మనీ గురించి ఆలోచించిన మనీ అనేది ఫ్లో అవుతుంది మేడం లైఫ్ లోకి. ఎందుకంటే మనీ అనేది ఎనర్జీ మేడం. మనం పలుకుతే అంటే ఫీల్ అవుతే, పాజిటివ్ గా ఫీల్ అవుతే మనీకి వస్తుంది. మనీ నా దగ్గర లేదు అని బాధపడితే ఉన్నది వెళ్ళిపోతుంది మేడం. సో అయితే ఇప్పుడు మనకి ఏంటి, సపోజ్ ఒక పర్ మంత్ ఇన్కమ్ ఒక కావాలని కోరుకున్నారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 1 lakh ఎర్న్ చేస్తున్నాడు, 2 lakh రావాలని కోరుకుంటున్నాడు, లేదా 50,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు, 1 lakh ఉన్నాడు అంటే మీ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దానికి డబల్ పెట్టాం. నేను ఎందుకు డబల్ అంటున్నాను అంటే చూడండి మేడం, సబ్ కాన్షియస్ మైండ్ నమ్మాలి. సపోజ్ మీరు ఒక పర్ మంత్ ఒక 50,000 10,000 వన్ చేస్తున్నారు, 1 lakh, మీరు 1 CR పర్ మంత్ అంటే మీ లోపల ఏంటి నమ్మదు సబ్ కాన్షియస్. అదే మీకు 2 lakh అంటే కొంచెం ట్రై చేస్తే నాకు వస్తుంది అని ఒక నమ్మకం అంటే అత్యాశ ఉండకూడదా? ఎస్ ఉండాలి, కానీ స్టెప్ బై స్టెప్ ఉండాలి. అంటే మీరు 1 CR పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు, బట్ దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. అంతేగాని ఒకటేసారి మీరు 10,000 5,000 కూడా ఎర్న్ చేయట్లేదు, డైరెక్ట్ 1 CR పెట్టారు, అప్పుడు ఏమవుతుంది లోపల ఒక ఆందోళన. ఎస్ ఆందోళన వస్తుంది, ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. సింపుల్ మేడం, జిమ్ కి వెళ్ళారు, ఒకటేసారి 100 kg లిఫ్ట్ చేస్తారా మేడం చెప్పండి? లేదు, స్టెప్ బై స్టెప్ చేతులు పట్టేస్తాయి. సో స్టెప్ బై స్టెప్ వెళ్తే ఒక రోజున డెఫినెట్ గా మనం అనుకున్నటువంటి వెయిట్ మనం లిఫ్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ కూడా నేను ఏమంటానంటే మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోండి. ఎందుకంటే పర్ మంత్ ఇన్కమ్ ఎప్పుడైతే మీకు డబల్ అవుతుందో ఆల్మోస్ట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మనీ ఇష్యూస్ సగం తగ్గిపోతాయి మేడం. సో అయితే నేను ఏమంటానంటే పర్ మంత్ ఇన్కమ్ అలా పెంచుకోవచ్చు, లేదా మీకు అర్జెంట్ ఒక 5 lakhs రూపీస్ కావాలి ఏంటి మేడం, ఆ 5 lakhs రూపీస్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత పెట్టుకోవచ్చు. లేదా మీ పర్ మంత్ ఇన్కమ్ 50,000 ఉంటే నా పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ 1 lakh అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. అంటే మీరు దానికి డబల్ పెట్టుకొని మోర్ దెన్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత చెప్పాలి. చెప్తూ ఈ నాట్ అనేది వేస్తూ ఉండాలి. నా పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ 2 lakhs రూపీస్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. ఇలా అనుకొని ఏదైతే నాట్ ఉందో ఓకే మనం వేస్తూ ఉండాలి మేడం. ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని ఎన్ని నాట్స్ వేస్తున్నాను అంటే 7 నాట్స్ వేయాలి మేడం. ఇక్కడ నేను 1 వేస్తున్నాను మేడం. సేమ్ ఇట్లా ఎన్ని వేయాలి? 7 వేయాలి. ఇట్లా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ మన హ్యాండ్ కు టైప్ చేసుకోవచ్చు. అది చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తుకొస్తుంది? నాటేసాను ఓకే, టార్గెట్ ఏంటన్నది టార్గెట్ అనేది గుర్తుకొస్తుంది మీకు. జరుగుతుందని ఏంటి అయితే నమ్మకం ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదంటే ఏమంటారు?
కొంతమంది ఎవరి నమ్మకాలు ఉన్నారంటారు, వాళ్ళే అంటారు. లేరు అంటారు. అయితే ఇది కూడా అంతే మేడం, శక్తి మన నమ్మకం, మనం నమ్మితే జరుగుద్ది, నమ్మకపోతే జరగదు. ఒకటి ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఇది ఎలా జరుగుతుందో నేను కూడా చెప్తాను, సైంటిఫిక్ గా కూడా మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఒక వ్యక్తి 50,000 నుంచి 1 lakh అని చెప్తాను, 1 lakh అని చెప్పి స్టార్ట్ చేసేస్తాడు. ఇప్పుడు తనకు 1 lakh రూపీస్ పర్ మంత్ ఎలా పెరుగుతుంది మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే తను ఎవ్రీ సింగిల్ డే అలా వచ్చినట్టుగా ఊహించుకుంటూ వస్తే ఏం చేస్తాడు ఆ మనీని కూడా రాసుకోవాలి క్లారిటీగా. మైండ్ లో నాట్ వేసుకుంటా, అంటే మైండ్ లో ఇది ఏదైతే ఉందో ముడి వేస్తూ మీరు భావించాలి 1 lakh వచ్చినట్టుగా. ఆ 1 lakh వస్తే మీరు ఏం చేస్తారు, మీ పర్ మంత్ ఇన్కమ్ డబుల్ అయితే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంటారు, అవన్నీ చాలా క్లారిటీగా మీ మనసులో రిపీట్ చేయాలి. సో విజులేషన్ కూడా చేస్తుండాలి, అందులో ఎమోషన్ యాడ్ అవ్వాలి. సపోజ్ మీకు 1 lakh మీకు శాలరీ డబుల్ అయింది మేడం, ఫస్ట్ ఎవరికి చెప్తారు మేడం మీరు న్యూస్, ఎవరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటారు. ఖచ్చితంగా. సేమ్ లైక్ దట్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టుగా, వారు హ్యాపీ ఫీల్ అయినట్టుగా, వారి కళ్ళలో అన్ని ఆనందం, ఇమాజిన్ చేసుకోమంటారు. ఎవ్రీథింగ్. సో అలా చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, ఒక పాజిటివిటీ వస్తుంది, ఆశావాద దృక్పథం పెరుగుతుంది. సో మీరేం చేస్తారంటే అవకాశాలు చూస్తారు మేడం. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అవకాశాలు ఉంటాయి కానీ మనం చూడం యాక్చువల్గా. అప్పటి నుంచి అవకాశాలు చూడడం మొదలు పెడుతుంటాడు. ఎవరైతే అవకాశాలను ఉపయోగించుకుంటారో మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. రీసెంట్గా ఒకరు ఏమనుకున్నారంటే ఇల్లు కావాలనుకున్నారు మేడం. ఎలా ఇల్లు వస్తుందని చెప్పారు. నేను ఏం చెప్పానంటే ఎవ్రీ సింగిల్ డే విజులేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమైందంటే ఇల్లు మేనిఫెస్టేషన్ కూడా అయిపోయింది మేడం. అంటే ఎలా మేనిఫెస్టేషన్, ఎవ్రీథింగ్ ఎవరైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. సో ఒకటి వారి మనసులో సంకల్పంలో నాకు రావాలని గట్టిగా బలంగా దృఢంగా అనుకుంటే ఎవరో ఒకరు ఇస్తారు మేడం. కంపెనీ యాజమాన్యం ఇవ్వచ్చు, సో ఎవరైనా ఇవ్వచ్చు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నమ్మాలి. అంటే ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళకు ఫలితాలు వచ్చాయండి. రీసెంట్ కూడా జరిగింది ఇలాంటి మేనిఫెస్టేషన్. ఒక వ్యక్తి కారు జరిగింది, ఒక వ్యక్తికి ఇల్లు జరిగింది, కొంతమందికి జాబ్ వచ్చింది మన దాంట్లో, కొంతమందికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగింది. ఒకటి నేను ఏం చెప్తానంటే మీరు ఏదైతే నమ్ముతారో అది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ సరెండర్ టు ద నేచర్. అండి చాలా మందికి ఏంటంటే సరెండరింగ్ అంటే విశ్వాసం చూపించరు భగవంతుని యందు. చిన్నప్పుడు అందరికీ విశ్వాసం ఉంటుంది. ఏంటంటే సపోజ్ స్కూల్లో ఫీ అడిగారు మేడం, ఎలాగని ఏం చెప్తారు, మన పేరుని చెప్తాం, మనం ఏమైనా తీసుకుంటామో టెన్షన్ ఏం తీసుకోం, హ్యాపీగా జాయ్ఫుల్ డేస్ గడిపాం. ఇప్పుడు పెద్ద పెరిగిన తర్వాత ఏమవుతుందంటే అంతా నేనే చేస్తున్నాను, అన్ని టెన్షన్ స్ట్రెస్ అన్ని మోస్తుంటాడు ఆ వ్యక్తి, భయపడుతుంటాడు. యూనివర్స్ అండగా ఉంది కదా, అడగొచ్చు కదా, పక్కనంత కెపాసిటీ ఉంది. ఎవరైనా సరే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అడగంది ఏది రాదు. చాలా క్లారిటీగా యూనివర్స్ పై భారం వేసి హ్యాపీగా మోసినంత వరకే అండి బరువు. అండి హరిత గారు, మీరు బరువును మోస్తున్నారు, ఎప్పటి వరకు బరువు ఉంటుంది, మోసినంత వరకు బరువే. ఆ బరువును తీస్తే తేలిక అవుతారు. మీ టెన్షన్స్ అయినా కానీ, స్ట్రెస్సెస్ అయినా కావచ్చు, ఫియర్ అయినా కావచ్చు, అవన్నీ యూనివర్స్కు సరెండర్ చేసుకుని హ్యాపీగా ఏదైతే మీరు వృత్తి చేస్తున్నారో దానిపై మీరు ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్గా ఏది కావాలో అది వచ్చి తీరుతుంది. రాకుంటే మీరు ఎలా వస్తుందో మీరు చెప్తారు, మీ క్లాసెస్ అటెండ్ అవుతాయి. ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం వాటి కోసం. ఎన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎంతలోపు మాకు రిజల్ట్ కనిపిస్తుంది, Yes. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏ టైంలో ఉంటాయి? థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే అప్రోచ్ అవ్వడం ఎలా అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం కానీ, లేదా గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీగా క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాం. ఒక డెమో క్లాస్ అనేది కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది మేడం. అది నచ్చితే నెక్స్ట్ మెయిన్ రెగ్యులర్ క్లాసెస్ కు మార్నింగ్ 6:30 to 7:30 ఉన్నాయి. సో అది నచ్చాలి అంటే నేనేమంటాను, నేను ఎవరికి సబ్జెక్ట్ ను డైరెక్ట్ రమ్మని ఎవరిని బలవంతం చేయను. వాళ్ళు నచ్చి వచ్చి నేర్చుకుంటే వాళ్ళు జాయిన్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు అండ్ రిజల్ట్స్ కూడా రాగలుగుతాయి. అందుకోసమే ప్రతి వారికి కూడా మీరు ఫస్ట్ డెమో వినండి, నచ్చిందా మీరు క్లాస్లో జాయిన్ అవ్వండి. ఆ క్లాస్లో నేను ఏదైతే చెప్తానో చెప్పినట్టు చేయండి. రిజల్ట్స్ ఆర్ 100%. అంటే ఎందుకు రిజల్ట్స్ అక్కడ వస్తాయంటే నేనే అక్కడ దగ్గరుండి వాళ్ళ చేత ప్రాక్టికల్గా చేయించడం ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే అఫర్మేషన్ రాపిస్తాను అండ్ ఎవ్రీ సింగిల్ డే విజులేషన్ చేపిస్తుంటాను. ఇలా చేయించడం వల్ల వాళ్ళకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు. ఓకే, జీవితంలో హ్యాపీగా ఉండాలంటే మీ క్లాసెస్ కి వస్తే సరిపోతుంది, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విశ్వం విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కొడుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.